హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ముందుగా మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయగలరు. సో ఈరోజు వచ్చేసి కల్కి సైన్ బూస్ట్ స్ప్రే చేసినటువంటి రైతు యొక్క పత్తి చేనులో అయితే మనం ఉన్నాము. సో నమస్తే అండి, మీ పేరు? నమస్తే, పరశురాములు గారు. ఏ ఊరు సార్ ఇది? తుమ్మిళ్ళ రాజోలు మండలం. సో ఇది కల్కి సైన్ బూస్ట్ ఎప్పుడు స్ప్రే చేశారు? అంటే 15 రోజుల ముందు. అప్పుడు దాకా ఏమి స్ప్రే చేయలేదు. ఇప్పటి వరకు కూడా చాలా నీట్గా ఉంది. ఇది ఎక్కడ తీసుకున్నారు మీరు? ఇది శాంతినగర్ శ్రీనిధి ఫెర్టిలైజర్ లో మీరు తీసుకున్నారు. సో ఈ రెండు ఎన్ని ఎకరాలు స్ప్రే చేశారు మీరు? ఈ రెండు ఎకరాలు స్ప్రే చేశారు కదా కల్కి సైన్ బూస్ట్. సో ఇది స్ప్రే చేయక ముందు ఎలా ఉంది? ప్రాబ్లం హైట్ తక్కువ ఉండే ఎదుగుదల లేదు. ఇది కొట్టినాక బాగా ఎదుగుదల, కొమ్మలు సైడ్. సో గ్రోతింగ్ మంచి వచ్చింది, సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చింది. ఒకసారి చూడండి. మనకు మీరు ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు ఎంత గ్రోత్ ఉండే? ఇంత ఉండేనా? ఓకే. సో కల్కి సైన్ బూస్ట్ స్ప్రే చేసిన తర్వాత గ్రోతింగ్ చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకు మనం మెయిన్గా చెప్పాలంటే సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది. సైడ్ బ్రాంచెస్తో పాటు మనకు పూత కాత చూడండి, గూడలు ఏ విధంగా వస్తుంది చూడొచ్చు మీరు. సో దగ్గర గనుపుతోటి మనకు ఎక్స్టెండ్ గ్రోతింగ్, అదేవిధంగా మనకు మంచి కాప్ అయితే సెట్ అవుతా ఉంది చూడొచ్చు మీరు. 2 స్ప్రేలకే మనకు మొక్క ఈ హైట్ వచ్చింది, అట్ ద సేమ్ టైం మనకు మంచి బ్రాంచెస్ వచ్చింది, మనకు మంచి కాతపూత అయితే సెట్ అవుతా ఉంది. సో ఇది స్ప్రే చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఒక మాట చెప్పండి, ఏ విధంగా మీకు అనిపించింది? ఇది చేసిన మంచిగా పని చేసింది. తోటి రైతులు స్ప్రే చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. సో మీరు స్ప్రే చేశారు కదా, మీ పక్కన పొలము మీ పొలానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా అండి? డిఫరెన్స్ అంటే జీడ కంట్రోల్ అయ్యలేదు, తెల్లదోమ కంట్రోల్ అయ్యింది. ఇది కొట్టినాక సైడ్ వచ్చింది అంటే గ్రోత్ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది, బాగా వచ్చింది. ఏది లేకుండా ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ.